సమర్పించుకోవచ్చు. ఒక పశువులనే బలి సమర్పించుకుంటే బాగుంటుంది. అలాగే మానవులందరూ బాగుండాలి, సత్యశ్యామలంగా ఉండాలని మంచి శ్రద్ధతో ఆ సమయంలో ఆర్య సమాజులు చాలా అద్భుతమైనటువంటి కంకణాన్ని కట్టుకొని 100 సంవత్సరాల క్రితము దర్శన్ మానవ సేవా సమితి అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం సేవ చేయడం జరుగుతుంది. ఆ సేవలో భాగంగా మొట్టమొదటిగా అగ్నిహోత్రాన్ని ప్రారంభిస్తారు. ఆ అగ్నిహోత్రాన్ని ప్రారంభంతోనే ఈ జాతరంగా ప్రారంభం అవుతుంది. ఆ అగ్నిహోత్రం ద్వారా సమస్త మానవులు బాగుండాలని కోరుకున్నాం. పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు, అణువులో పరమేశ్వరుడు వ్యాపిస్తున్నాడు. ఆ భగవంతునిలో చోటు లేనేలేదు అని మనం ఎప్పుడు ఊహించుకోకూడదు. మనం ఎక్కడ ఉన్నా సరే నా వస్తువులు చూస్తున్నారా, సిసి కెమెరాలు చూస్తున్నాయి భయపెడతారు, కానీ ఆ భగవంతుడు అందరికంటే పెద్ద కెమెరా మనందరినీ చూస్తున్నాడు. మన ఆంతరికమైనటువంటి భావాలను కూడా చూస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి భావాలు మీరు మనసులో ఏమేమి ఆలోచిస్తున్నారు, ఎటువంటి ఆలోచనతో కోరికలతో వస్తున్నారో అవన్నీ ఆ పరమేశ్వరుడు భగవంతుడు అమ్మవారు కూడా వారు తెలుస్తుంది. కాబట్టి మంచి శ్రద్ధలో భక్తితో ఇతరులు చేసేస్తున్నారు, చూసేస్తున్నారు అని అనుకోని కోపం రాకూడదు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మనం ప్రార్థిస్తుంటాం, ఆ భగవంతుని మనం కోరుకుంటాము. త్వమేవ మాత చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఆ పరమేశ్వరుడు దేవాది దేవతలకే పరమేశ్వరుడు దేవుడు. ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాము. నీవే తండ్రి, తల్లి అన్ని నీవే. నా ధనం కూడా నీవే, ఐశ్వర్యము నీవే, అన్ని నీవే. కాబట్టి ఆ పరమేశ్వరుడిని శ్రద్ధగా భక్తితో మనస్సులో ప్రార్థిస్తూ మంత్రాన్ని మనం చదివాము. మంత్రాల్లో మనం ప్రార్థనలో ఉన్నాం. ఒకే మంత్రంలో సముద్రాలు, జలచరాలు అన్ని ఈ భూమిపైననే ఉన్నాయి. మన ఎత్తైన భవనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నడుస్తున్నాము, ఈ భూమాత పైనే నడుస్తున్నాము. ఈ భూమి కదలకుండా చూడండి ఎంత గట్టిగా స్థిరంగా నిలబడి ఉంది. ఆకాశంలో పక్షి వలె ఈ భూమి ఎగిరిపోతుంది. ఆకాశంలో విమానం ఎలా ఎగిరిపోతుంది, పక్షి ఎలా ఎగిరిపోతుందో స్వేచ్ఛగా తిరుగుతుందట. సూర్యుడు భయపడట్లేదు, సూర్యుడిని చూసి భూమి భయపడట్లేదు, చంద్రుడు భయపడట్లేదు. తమ తమ ఆర్బిట్ లో పరిధిలో తిరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇవన్నీ ఆకాశంలో ఉన్నాయి. అంత పెద్ద బ్రహ్మాండాలన్నీ తిరుగుతున్నాయో మనందరం కూడా అంత స్వేచ్ఛగా ఉండాలంటున్నాడు పరమేశ్వరుడు. భగవంతుడు అంటున్నాడు, మానవులారా భూమండలంతో వెళ్ళండి, ఈ భూమి పైన వెళ్ళండి, మీరందరూ ఇంత స్వేచ్ఛగా ఉండండి. ఎలా ఉండండి, భయపడండి. భగవంతుని యొక్క ఆనందాన్ని పరమేశ్వరుడు మోక్షాన్ని పొందడానికి మనం వచ్చాం. Bro, V6.